17 ఎడిషన్ టాటా ఐపీఎల్ 2024 మొదటి షెడ్యూల్ క్రికెట్ మ్యాచ్లు మార్చి 27, 2024 మరియు ఏప్రిల్ 5, 2024 రాత్రి మ్యాచ్లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్లో జరుగుతాయి. స్టేడియంలో దాదాపు 39,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. మ్యాచ్ జరిగే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు టాటా ఐపీఎల్ 2024 క్రికెట్ మ్యాచ్లు సజావుగా సాగేందుకు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అపూర్వమైన చర్యలు చేపట్టారు. ఆటగాళ్లు మరియు ప్రేక్షకుల భద్రత మరియు భద్రత కోసం సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ 300, లా అండ్ ఆర్డర్ 918, టీఎస్ఎస్పీ, ఏఆర్ ఫోర్స్ 12 ప్లాటూన్లు, ఆక్టోపస్ 2 బృందాలు, మౌంటెడ్ పోలీస్ వంటి వివిధ విభాగాలతో సమన్వయంతో విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వజ్ర 10 మరియు ఇతర విభాగాలు ఎస్బీ, సిసిఎస్ సిబ్బంది, ఎస్ఓటీ మరియు అగ్నిమాపక దళంతో 4 ఫైర్ టెండర్లను ఇష్టపడతాయి. బందోబస్తు కోసం 2800 మంది పోలీసులను మోహరించారు. గేట్ నెం 1 ఆటగాళ్లకు మాత్రమే, ఇతరులకు అనుమతి లేదు. ప్రేక్షకులు వారి టికెటింగ్ ప్రకారం గేట్ల ద్వారా అనుమతించబడతారు మరియు ఏదైనా అత్యవసర పరిస్థితికి తరలింపు ప్రణాళిక సిద్ధంగా ఉంది. స్టేడియం మరియు చుట్టుపక్కల వాహన తనిఖీ కేంద్రాల వద్ద స్థలాలు, పార్కింగ్ స్థలాలు, స్టేడియం మొత్తం ప్రాంతం, మార్గం మరియు పార్కింగ్ ప్రాంతాలతో సహా మొత్తం 360 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తక్షణ చర్య తీసుకోవడానికి అన్ని సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షించడానికి జాయింట్ కమాండ్ మరియు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయబడింది. ఐటీ ఇన్స్పెక్టర్ మరియు బృందాలు మ్యాచ్ల రోజున మ్యాచ్ పూర్తయ్యే వరకు బీడీ టీంల సహాయంతో విధ్వంసక నిరోధక తనిఖీలు 24 గంటల్లో కొనసాగుతాయి. త్వరిత ప్రతిస్పందన కోసం ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ మరియు అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నవారికి వీహెచ్ఎఫ్ సెట్ల కేటాయింపుతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్వహించబడుతోంది మరియు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయబడింది. స్టేడియంలో ఏర్పాటు చేసిన స్కానర్లు, వేదిక లోపల పేలుడు పదార్థాలు మరియు ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించేందుకు పోలీసులు మరియు ఇతర భద్రతా సిబ్బందిని అనుమతిస్తుంది. స్టేడియం మరియు పార్కింగ్ ప్రదేశాలలో భద్రతను నిర్ధారించడానికి బాంబు నిర్వీర్య బృందం మరియు స్నిఫర్ డాగ్ల సేవలు అందించబడ్డాయి. అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రేక్షకుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేయడానికి ప్రతి గేటు వద్ద మొబైల్ సాంకేతిక నిపుణులను నియమించారు. ఆక్టోపస్, ఎన్జీఎస్ బృందాలతో చుట్టూ స్టేడియంలో మరియు చుట్టుపక్కల అదనపు బందోబస్తు ఏర్పాట్లు. ప్రభావవంతమైన బందోబస్తు కోసం గేట్ నంబర్ 1, 3, 4, 7 మరియు 8 వద్ద మౌంటెడ్ పోలీస్ ఫోర్స్ ని మోహరించారు. ప్రేక్షకులు ఈ క్రింది వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించబడరు. నిషేధించబడిన వస్తువులు అంటే ల్యాప్టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్లు, పదునైన మెటల్, ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్లు, రాసే పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్ఫ్యూమ్లు, బయట తినుబండారాలు స్టేడియంలోకి అనుమతించబడవు. ఈవ్ టీజింగ్ ను నియంత్రించేందుకు ప్రత్యేక షీ టీమ్స్, యాంటీ ఈవ్ టీజింగ్ టీంను ఏర్పాటు చేశారు. అధికారులు సూచించిన విధంగా విక్రేతలు మరియు వారి రేట్లను నియంత్రించడానికి ప్రత్యేక విక్రేత పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసు అధికారులు పురుషుల కదలికలను తనిఖీ చేయడానికి స్టేడియంలో మరియు చుట్టుపక్కల ప్రత్యేక పర్యవేక్షక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ మ్యాచ్కు సంబంధించి స్పాన్సర్లు వెండర్ల ద్వారా నిమగ్నమై ఉన్న సిబ్బంది పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారికి ఫోటోలతో కూడిన పాస్లు జారీ చేశారు. అక్రిడిటేషన్ కార్డుల మార్పిడి ఖచ్చితంగా నిషేధించబడింది మరియు సిబ్బందిని భర్తీ చేయడం అనుమతించబడదు మరియు పాస్ల మార్పుపై కూడా కేసులు బుక్ చేయబడ్డాయి. ప్రేక్షకులు సులువుగా స్టేడియానికి చేరుకునేలా వివిధ చోట్ల తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. జన్ప్యాక్ట్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు మరియు ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి విశాల్ మార్ట్, రామంతపూర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలను పార్క్ చేయడానికి వీక్షకులకు అనుమతి లేదు మరియు వాహనాలను నిర్దేశించిన టీఎస్ఐఐసి పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్క్ చేయాలి. మ్యాచ్ షెడ్యూల్కు 3 గంటల ముందు గేట్లు తెరవబడతాయి. ప్రేక్షకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్ల సంఖ్యను 3 నుండి 5కి పెంచడం ద్వారా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రేక్షకులకు తక్షణ వైద్య సేవలను అందించడం జరుగుతుంది. ప్రజల భద్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు 4 ఫైర్ ఇంజన్లను ఉంచుతారు. స్టేడియం వెలుపల నిషేధించబడిన విక్రేతలు, హ్యాకర్లు, ప్రత్యేక బృందాలు కదులుతాయి మరియు బ్లాక్ టిక్కెట్ల తరలింపును గమనించి వాటిని తీసుకుంటాయి. హబ్సిగూడ నుంచి ఉప్పల్, ఎల్బీ వరకు అన్ని ప్రధాన రహదారుల వద్ద హెచ్సీఏఎండ్ఎస్ఆర్హెచ్ అధికారులు తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. సాగర్ నుండి ఉప్పల్, మేడిపల్లి నుండి ఉప్పల్, రామాంతపూర్ నుండి స్టేడియం వరకు సరైన బాణం గుర్తులు ఉన్నాయి. పార్కింగ్ స్థలాలు సుమారు అంచనాతో
2 వీలర్ మరియు 4 వీలర్ రెండింటికి సరిపడా పార్కింగ్ స్థలాలు గుర్తించబడ్డాయి మరియు మ్యాచ్ రోజులో ఉచిత ట్రాఫిక్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. ఔటర్ గేట్ 1 మరియు 2 యొక్క కార్ పాస్ హోల్డర్లు రామంతపూర్ వైపు ఎల్జీ గోడౌన్, మోడరన్ బేకరీ నుండి ప్రవేశించి వారి వాహనాలను స్టేడియం లోపల ఏ మరియు బి యొక్క పార్కింగ్ స్లాట్లలో పార్క్ చేయాలి. శారీరక వికలాంగ వీక్షకులు పాస్లు కలిగి ఉన్నవారు రామంతాపూర్ రహదారి నుండి ప్రవేశించాలని సూచించారు మరియు అబ్ స్థానంలో ఉన్న పార్కింగ్ స్లాట్లో తమ వాహనాలను పార్కింగ్ చేసిన తర్వాత ఔటర్ గేట్ నంబర్ 3 సర్వీస్ ఎంట్రీ ద్వారా స్టేడియంలోకి ప్రవేశించవచ్చు. వీక్షకులు ఎవరైనా గేట్ నంబర్స్ ద్వారా ప్రవేశానికి పాస్ చేస్తారు. 4 నుండి గేట్ 10 వరకు హబ్సిగూడ ఉప్పల్ ప్రధాన రహదారి నుండి ఏక్ మినార్ మీదుగా స్టేడియంలోకి ప్రవేశించి వారి వాహనాలను ఐఎల్ఏ పార్కింగ్ స్థలంలో పార్క్ చేయాలి. ఎల్బీ నగర్ మరియు వరంగల్ రూట్ల నుంచి వచ్చే భారీ గూడ్స్ వాహనాలను మ్యాచ్ సమయాల్లో కూడా హబ్సిగూడ వైపు అనుమతించరు. డీసీపీ ట్రాఫిక్ ఆదేశాల మేరకు వాటిని దారి మళ్లిస్తారు. ఈసీఐఎల్, కుషాయిగూడ, చెర్లపల్లి నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ల వైపు వచ్చే భారీ గూడ్స్ వాహనాలను మల్లాపూర్ వంతెన, చెంగిచెర్ల ఎక్స్ వరంగల్ మార్గం, ఎల్బీ నగర్ జంక్షన్ల మీదుగా మళ్లిస్తున్నారు. పైన పేర్కొన్న ఆంక్షలు మ్యాచ్ రోజు అమలులో ఉంటాయి. क्रिकेट स्टेडियम में जो कि ऊपर में है वहां पर मैच होने वाला है। ये मैच शाम को 7:30 बजे से खेला जाएगा और करीब करीब 39,000 दर्शक इसके लिए आने की संभावना है। पिछले एक्सपीरियंस के हिसाब से, अनुभव के हिसाब से हमने देखा है करीब 4,000 फोर व्हीलर्स और 6,000 टू व्हीलर्स के आने की संभावना है, जिसके लिए सफिशिएंट पार्किंग का बंदोबस्त किया गया है। इसके अलावा सभी दर्शकों की सुरक्षा और प्लेयर्स की सेफ्टी के लिए पूरा अरेंजमेंट किया गया है। रूट्स में पूरा हमारी पार्किंग और हमारी ट्रैफिक टीम्स पूरा हर जगह ट्रैफिक का सही रेगुलेशन, सही मूवमेंट देखेगी और सभी पार्किंग प्लेसेस में भी पब्लिक की सुविधा के लिए पूरे अरेंजमेंट किए गए हैं। तो पुलिस की तरफ से पूरा पुख्ता बंदोबस्त किया जाएगा सेफ्टी की तरफ से, प्लस हमारी ट्रैफिक पुलिस, हमारी शी टीम, हमारी क्राइम टीम्स, हमारे एआर स्टाफ, वज्रा व्हीकल, हमारे माउंटेड पुलिस जो कि घोड़े पर सवार रहते हैं, और उसके अलावा बाहर से ऑक्टोपस और बटालियन फोर्सेस आ रही हैं और हमें पूरा विश्वास है कि हम बिना किसी इंसिडेंट के ये बंदोबस्त ठीक से कर पाए। थैंक यू। మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.